క్యాండిల్బరా ఆఫ్ యాండీస్ పెరూలో ఒక మౌంటైన్ మీద, యాండీస్ మౌంటైన్స్ మీద చెక్కబడింది అని మీకు చెప్పాను కదా. దాని గురించి ఫర్దర్గా చెప్పాలంటే, రామాయణంలో అది ఎలా వర్ణించారంటే, పర్వతంపై బంగారు తాటి చెట్టు వలె ఉంది ఆకారం అని వర్ణించారు. అని ఇంకా ఏమని వర్ణించారంటే, ఈస్ట్ నార్త్ డైరెక్షన్స్ని మార్క్ చేయడానికే ఇంద్రుడు అది యాండీస్ మౌంటైన్స్ మీద చెక్కబడి ఉంది అని వాల్మీకి రామాయణంలో వివరణ ఉంది, ఎక్స్ప్లెనేషన్ ఉంది. దాన్ని క్యాండిల్బరా ఆఫ్ యాండీస్ని కూడా పరాకస్ ట్రైడెంట్, గోల్డెన్, చూడడానికి తాటి చెట్టు బంగారు రంగులో ఉంది. ప్లస్ అది చూడడానికి ట్రైడెంట్ అంటే త్రిశూల ఆకారం కూడా ఉంది. దాన్ని పరాకస్ ట్రైడెంట్ కూడా అంటారు ఇంగ్లీష్లో చెప్పాలంటే. ఇంకా మెజర్మెంట్స్ గురించి వస్తే, పరాకస్ ట్రైడెంట్ క్యాండిల్బరా ఆఫ్ యాండీస్ని మెజర్మెంట్స్ చూస్తే అప్రాక్సిమేట్గా 595 to 800 feet టాల్ స్ట్రక్చర్. ఇంకా చెప్పాలంటే అప్రాక్సిమేట్గా నేను చెప్తుంది 595 to 800 feet టాల్. మనం సముద్రంలో మధ్యలో మిడిల్ ఆఫ్ ద సీ మనం ఉన్నాం అనుకో, 12 మైల్స్ దూరంలో కూడా ఆ స్ట్రక్చర్ కూడా మనకు బాగా విజిబుల్గా కనిపిస్తుంది. అంత క్లియర్గా అది చెక్కబడింది యాండీస్ మౌంటైన్స్ మీద. సౌత్ అమెరికా ఇన్ పెరు కంట్రీ యాండీస్ మౌంటైన్స్ మీద చెక్కబడింది. కావాలంటే మీరు గూగుల్ సెర్చ్లో చూడవచ్చు. రామాయణంలో కూడా ఈ క్యాండిల్బరా అనేది చెక్కబడి ఉంది. దీన్ని బట్టి చూస్తే ఆ క్యాండిల్బరా ఈ రామాయణానికి కూడా చాలా లింక్ ఉంది. దీన్ని బట్టి చూస్తే దాని ఆరిజిన్ అనేది ఎవ్వరికీ తెలీదు. ఎవరు మోడర్న్ సైంటిస్టులు కూడా అది ఎవరు సృష్టించారో, ఏ టైంలో సృష్టించారో, ఎలా వచ్చిందో ఇప్పుడు వరకు ఎవరు కనిపెట్టలేకపోయారు. దాన్ని బట్టి చూస్తే ఆ స్ట్రక్చర్ ఇంద్రుడే అది చెక్కయి ఉండాలి. భూమి మీద ఈస్ట్ మరియు నార్త్ డైరెక్షన్ని మార్క్ చేయడానికి కోసం అది చెక్కబడింది. దాన్ని బట్టి చూస్తే ఇది రామాయణానికి ఇది చాలా లింక్ అయి ఉంది. ఇది రెండో సాలిడ్ ఎవిడెన్స్.